కరుణించితివి నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలచి పలుకరించితివి కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను నీ కృప వీక్షణమైన నేనెలా మనగలను నా జీవితాన కురిసెనే నీ కృపామృతం నీ నామమెంతో ఘనమైనది కొనియాడదగినది నా యేసయ్య నీ నామమెంతో ఘనమైనది కొనియాడదగినది కృపయే నా ఆత్మీయ కరలు సమృద్ధిగా తీర్చెను నీ మహదైశ్వర్యము ఎన్నటికీ తరగనిది నా జీవితాన కురిసెనే నీ కృపామృతం నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను నా జీవితాన కురిసెనే నీ కృపామృతం నివసించు నాకు ఏ అపాయము దరి చేరనివ్వవు నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము దరి చేరనివ్వవు కృపయే నా అడుగును స్థిరపరచి బండపై నిలిపెను నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను నా జీవితాన కురిసెనే నీ కృపామృతం నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను నీ కృప
కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. హల్లెలూయా. ప్రియులారా, ఎంతవరకు పాటల ద్వారా దేవుడిని ఆరాధించాం, మంచిది. ఇప్పుడు దైవజనులు మోషే గారు మన మధ్య ఉన్నారు. వారు కొద్ది నిమిషాలు మనకి దేవుని వాక్యాన్ని పంచుకుంటారు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధినంత వరకు చక్కని పాటలు ఆరాధన విన్నాం. మనము చిన్న ప్రార్థన చేసుకొని దైవ వాక్యాన్ని మనం ధ్యానిద్దామని ప్రేమతో మీకు మనం చేస్తా ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. వీలైన వారు మోకాలు వేయండి. నాకు తెలిసి ప్రార్థనా పరులందరూ మోకాలు వేసుకుంటారండి. అంటే మిగతా వాళ్ళు ప్రార్థనా పరులు కాదని నేను అనట్లేదు. వాళ్ళు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకోవడం అనేది చాలా శ్రేష్టమైనది అని మనం గుర్తు చేసుకుందాం. నా ఎదుట ప్రతి మోకాలు వంగాలి, దేవుని మాట అది. కాబట్టి దేవుడు మోకాలను వంగమంటున్నాడు. మరి అందరికీ చెప్తున్నారు, మరి మీరు కూడా మోకాలు వేసుకుంటారని అనుకుంటున్నారు ఏమో, కానీ నేను మోకాలు వేసి ప్రార్థన చేస్తాను. కృపగల తండ్రి, నమ్మకమైన ప్రభువా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. జీవము గలవాడా, కనికరము గల దేవుడా, కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు అర్పించుకుంటున్నాం. దేవా, ఈ ఉదయకాల సమయంలో మీ పిల్లలు ప్రభువా, నీ ప్రేమిస్తున్నటువంటి పిల్లలు ఆయన నతానియేలు గారిని, కృపా గారిని ప్రేమించి ఆ దంపతులకు మీరు ఇచ్చిన చక్కని బిడను బట్టి మేము ఇక్కడ చేరి ఉన్నాము, కూడి ఉన్నాము. ఇది నీ కార్యము ప్రభువా. నీవు ఆ బిడ్డలకు నాయన నా తండ్రి సంతానము కలుగు చేయకపోతే ఈ దినం మేము ఈ రకముగా కూడేవారము కాదు ప్రభువా. మీ దాసుడు తండ్రి దానియేలయ్య గారిని, కుటుంబాన్ని, సంఘమును మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నీ వాక్యం ప్రభువా శక్తి కలిగినది. నీ వాక్యము సరిచేస్తుంది. నీ వాక్యము మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగు. నీ వాక్యములో జీవమున్నది ప్రభువా. మాకు చక్కని ప్రభువా సందేశాన్ని అందించమని, మీ నామాన్ని గొప్ప చేసుకోమని, అల్పుని దీనిని ఎన్నిక లేని వాడిని, జ్ఞానము లేని వాడిని ప్రభువా నన్ను మరుగుపరిచి మీ ప్రజలకు కావలసినటువంటి వర్తమానం మీరు అందించి మహిమ పొందమని మా రక్షకుడు మీ పరి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మనం సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో వాక్యాన్ని ఉన్నాము అని తెలియజేయడం సంతోషిస్తున్నాను. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడే సమయం, ఇద్దరు ముగ్గురు ఎక్కడ నా నామమును కూడి ఉంటారో, లేక మాట్లాడతారో, ప్రార్థన చేస్తారో వారి మధ్యన ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. అంతేకాకుండా వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఇవన్నీ మీకు అయ్యగారు చెప్పి ఉన్నారు. నా వంతుగా నేను కూడా 2 మాటలు చెప్పాలని చెప్తా ఉన్నాను. ప్రియమైన వారలారా, ప్రభు సన్నిధిలో వాక్యం వింటున్నప్పుడు జాగ్రత్తగా వినాలంట, శ్రద్ధగా వినాలంట, శ్రద్ధగా వినాలంట. శ్రద్ధగా వింటే దేవుడు మన మీద తన సన్నిధి వర్షాన్ని కుమ్మరిస్తాడు. నది తీరాన ప్రార్థన జరుగుతున్నప్పుడు అపోస్తల కార్యం 16 అధ్యాయంలో తుయతైరా పట్టణస్థురాలు లూదియా అనేటువంటి స్త్రీ దేవుని వాక్యం వింటుంటే ఆమె ఆసక్తిని బట్టి ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడంట. ఆ హృదయం తెరవబడిన తర్వాత తన కుటుంబం యొక్క హృదయాన్ని ఆమె తెరవజేసింది వెళ్ళి ఆ మాటలతో. చాలా చక్కని శక్తివంతమైన మాటలు. ఈ సమయాన్ని మనం వృధా చేయకుండా ముందుకు వెళదామని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, 128వ కీర్తన చదివారు మనవారు. చాలా చక్కని మాటలు ఉన్నాయి ఇందులో. నీ పిల్లలను నీవు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక అని చివరి భాగాన్ని నేను చదువుతా ఉన్నాను. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు.
అని లేఖనము సెలవిస్తూ ఉన్నది. అంతేకాకుండా గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము 127 కీర్తనలోకి వచ్చాను నేను. కుమారులు కానీ కుమార్తెలు కానీ దేవుడిచ్చిన బహుమానాలే. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి మన కోసం ఇచ్చాడు. ఈ దినాల్లో చూస్తే చాలామంది సంతానం లేక ఎన్ని ప్రయాసలు పడుతున్నారో తెలీదు, తప్పుగా భావించుకోకండి. అయితే ఎవరికో పుట్టినోళ్ళని పెంచుకుంటా ఉన్నారు, హాస్పిటల్లో కొనుక్కుంటా ఉన్నారు, లేకపోతే మధ్యలో పిల్లలు ఎవరికి ఉన్నా అన్నయ్య కూతురునో లేక తమ్ముడు కొడుకునో ఎవరినో పెంచుకుంటా ఉన్నారు. సామెత ఒకటి ఉన్నది లోకంలో, పెంచుకున్నాడు కొడుకు అవుతాడా అని. ఎవడు కదండి. కాబట్టి కొడుకులాగా ఉంటాడు కానీ కొడుకు అవడు. అయితే దేవుని యొక్క జనాంగమా, ఈ మాట నేను తెలియజేస్తున్నాను. దేవుడు నతానియేలు గారిని కృపమ్మను దర్శించి చక్కని సంతానము ఆయన అనుగ్రహించారు అని చెప్పాలి. ఎందుకంటే లోపములు లేకుండా అందముగా ఆరోగ్యముగా దేవుడు చక్కని బిడ్డను ఇచ్చాడు. ఆ బిడ్డను బట్టి వారు ఈ దినము కృతజ్ఞతను చెల్లిస్తున్నారు. చాలామంది బాబు పుడితే సరదా పడతారు అండి, పాప పుట్టితే సరదా పడాలి. ఎందుకంటే మన తల్లి స్త్రీ, మన చెల్లి స్త్రీ. అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా స్త్రీ గర్భం నుండే వచ్చారు. స్త్రీలకు చాలా ప్రాధాన్యత ఉన్నది బైబిల్లో. యేసు ప్రభువారు సిలువను మోసుకుంటూ వెళుతుంటే వారే వెంబడించారు. వారికే ఆ మాట చెప్పారు ఆయన, అమ్మలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని. స్త్రీ జాతిని ప్రభువు చాలా గౌరవిస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, ప్రభు సన్నిధిలో వీరికి పాప పుట్టడం చాలా సంతోషిస్తున్నాను నేను. తర్వాత దేవుడు ఒక బాబును కూడా అనుగ్రహించును గాక ఆయన కృపలో. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి బహుమానం ఎంత గొప్పతనం అండి. దేవుణ్ణి చూడకుండా, దేవునితో మాట్లాడకుండా దేవుడు వచ్చి బహుమానం మనకి ఇచ్చాడంటే చాలా మనము ఉన్నతమైన వారమని ఎంచుకోవాలి. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడట. ఎప్పుడు ఇస్తాడండి? ఎప్పుడు గర్భంలో పెట్టాడు ఆ యొక్క బిడ్డను? వారు నిద్రించుచుండగా దేవుడు ఆ యొక్క కార్యాన్ని చేశాడట. కాబట్టి ప్రభు సన్నిధిలో నిద్రించినప్పుడే మనకు మొదటికి వెళితే నిద్రించిన ఆదాము యొక్క ప్రక్కట వెముకలో ఒక వెముకను తీసి స్త్రీనిగా చేశాడు ఆయన. దేవుడు స్వయముగా చేశాడు చేతుల మీద. యెషయా గ్రంథంలో 49:16 ఉంటుంది, చూడుము నా అరచేతుల మీద నేను చెక్కుకొని ఉన్నాను అంటాడు. దేవునికి మహిమ, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకుందాం. మీకు ఇష్టం లేదేమో కానీ నాకైతే ఇష్టం దేవుని స్తుతించడం. ఇష్టమైన వాళ్ళు స్తుతించండి, లేకపోతే అలాగే ఉండండి అని నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, ప్రభు సన్నిధిలో ఈ కుమార్తెలు అనేది చాలా చక్కని మాట చెప్పాడు. కుమారులకు చెప్పలేదు, కుమార్తెలకి చెప్పాడు. దావీదు అంటాడు ఈ కీర్తనలో 146:12 మాటలు మనము చూస్తాము. 12 వచనంలో చూస్తే, మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో మా కుమార్తెలు ఎలాగున్నారట? నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. నగరాల్లో అక్కడక్కడ మంచి మంచి ఫొటోస్ పెడతా ఉంటారు. తర్వాత చూసినప్పుడు మనము అలా ఉంటారు అని, నగరానికి మూల కంబాలుగా ఉంటారట. అలాంటి కుమార్తెలనే దేవుడు చెప్పాడు, కుమారులను చెప్పలేదు. అయితే మనమేమి తక్కువేమి కాదు. కుమార్తెలకు దేవుడిచ్చిన ప్రాధాన్యత, దేవుడిచ్చినటువంటి ఆధిక్యత, వారికి ఇచ్చినటువంటి గొప్ప బహుమానాలు, వారిని గూర్చి చాలా చక్కనైనటువంటి మాటలని మనము గుర్తు చేసుకుందాము. అయితే దేవుని యొక్క సన్నిధిలో దేవుడిచ్చినటువంటి ఈ పిల్లలను చాలామంది దేవుని కొరకు పెంచరు. ప్రియమైన వారలారా, జాగ్రత్త గమనించండి. దేవుడిచ్చిన పిల్లలను దేవుని కొరకు చాలా మంది పెంచరు. అంటే ముద్దుగా పెంచుతారు, ముద్దయిపోయిన తర్వాత మాట వినరు. బెత్తము వాడకపోతే పిల్లలకు విరోధులం అవుతాం. కుమారుడికి విరోధట. బెత్తం కూడా వాడవలసిన అవసరం వస్తే బెత్తం కూడా వాడాలి. వారిని క్రమశిక్షణలో పెంచాలి. దేవునికి మహిమ తెచ్చే బిడ్డగా పెంచాలి. దేవుని గణపరిచే బిడ్డగా పెంచాలి. ఇక్కడ చూస్తే మరి ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నీ బాల్య నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమంటాడు 12వ అధ్యాయంలో.
బాల్య దినముల యందే పిల్లలకు ప్రార్థన నేర్పించాలి, పిల్లలకు వాక్యం నేర్పించాలి, యెహోవా నా కాపరి అని నేర్పించాలి. చాలామంది నేర్పిస్తున్నారు, కొంతమంది నేర్పించరు. వినండి అంటారు అండి. అలాగనే చూస్తే స్కూల్ నుండి వచ్చిన వెంటనే టీవీ మీదనే పడతారు, సెల్ ఫోన్లోనే స్మార్ట్ ఫోన్లు వచ్చాయి కదా, వాటి మీదనే పడతారు పిల్లలు. వారికి జాగ్రత్తలు చెప్పరు కదండి, వారు దానికి బానిసలు అయిపోతారు. కాబట్టి ఆ విధముగా కాకుండా పిల్లలను చాలా జాగ్రత్త పెంచాలి. వీరు మనకంటే చాలా తెలివైన వాళ్ళు కాబట్టి వీరిని జాగ్రత్తగా మనము పెంచాలి. దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా, తర్వాత వారి కుటుంబాలను కట్టుకునే విధానముగా, అలాగనే సంఘములోను దేవునికి మహిమకరంగా, సంఘములో సమాజంలో మాదిరికరంగా పిల్లలను దేవుని కొరకు పెంచాలి. అలా పెంచినప్పుడే దేవుడు మనల్ని గురించి సంతోషిస్తాడు. నేను ఇచ్చిన పిల్లల్ని బాగా పెంచుతున్నారు నా కొరకని దేవుడు చాలా సంతోషిస్తాడు, ఆ కుటుంబాన్ని దీవిస్తాడు. మీకు దేవుని కలుగునుగా. కానీ చాలా మంది స్త్రీలు పిల్లల్ని ప్రార్థనలో పెట్టరు, కుటుంబ ప్రార్థనలు కూడా కూర్చుని ప్రార్థన చేసుకుంటారు. అర్థమైందండి? పెట్టాలి, కుటుంబ ప్రార్థన వారికి అలవాటు చేయాలి, పాట పాడడం అలవాటు చేయాలి, వ్యక్తిగతంగా ప్రార్థించుకోవడం అలవాటు చేయాలి. ఈ విషయంలో మనము జాగ్రత్తగా ఆలోచించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. ఎందుకంటే వారిని పెంచకపోతే ఒక దేవుడికే నష్టం కాదు, మనకు కూడా నష్టమే, మనకు కూడా చెడ్డ పేరు తెస్తూ ఉంటారు అండి. సంఘములో కూడా పిల్లలు ఒక వాడబడే పాత్రగా వారిని మనం సిద్ధపరచాలి. కాబట్టి స్కూల్లో ఫస్ట్ చేయాలి, చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టిస్తారు కొంతమంది పిల్లలు అంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిల్లలు పెంచుతారు. మా పిల్లలకి ఫస్ట్ రావాలి, స్కూల్లో అన్ని ఫస్ట్ ర్యాంక్ వచ్చేయాలి అని చెప్పి. ప్రియమైన వారలారా, దేవుళ్ళో ఫస్ట్గా ఉన్నారా పిల్లలు? అది దేవుడికి కావాలి. దేవుడు చదువిస్తాడు, జ్ఞానం ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. కాబట్టి ప్రభు సన్నిధిలో దేవుని కొరకు పిల్లలను పెంచాలి. ఒక ఆయన పిల్లల్ని ఎలా పెంచాడో నేను మీకు తెలియజేస్తాను. అపోస్తుల కార్యంలో 21వ అధ్యాయంలో 9వ వచనానికి రండని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ. హల్లెలూయా. చూడండి, ఫిలిప్ గారికి కన్యకలుగా ఉన్న కుమారులు 4 ఉన్నారంట. కుమారులు లేరు ఈయనకి. అయితే దేవుని యొక్క సన్నిధిలో వారు ఎవరంటే ప్రవచించువారు, ప్రవచనాలు చెప్పేవారు. ప్రవచనం అంటే అర్థం ఏంటంటే జరగబోయేదాన్ని ముందుగానే చెప్పడం, జరిగిపోయిన తర్వాత చెప్పడం కాదు. నేను అలాగే అనుకున్నాను అంటారు కొంతమంది జరిగిపోయిన తర్వాత కదండి. ప్రవచనాలు చెప్పాలి, ప్రవచనాలు చెప్పాలి. వారు ప్రవచనాలు చెప్పేవారికి ఉండాలి. అందరూ ప్రవచనాలు చెప్పనవసరం లేదు. బైబిల్ ప్రకారంగా కొంతమంది ప్రార్థించే వరము, కొంతమంది ఆరాధించే వరము, కొంతమందికి పాటలు పాడే వరము, కొంతమందికి మంచితనము, ఈ గుణ లక్షణాలు ఉండాలి. కాబట్టి వీరు పిల్లలను ఎలా పెంచారంటే దేవుని కొరకు పెంచారు. పెంచినప్పుడు ఏం చేశారట? వారు ప్రవచించే వారు ఉన్నారట. సామెతల గ్రంథంలో మరొక మాట ఉంటుంది 22వ అధ్యాయంలో, బాలుడు నడవలసిన మార్గమును వానికి నేర్పము, పెద్దవాడైన తర్వాత వాడు దారి తప్పిపోడు. ఫుట్నోట్లు ఉంటుంది, ముసలవాడైపోయిన దారి తప్పడంట. ప్రియమైన వారలారా, 4 బాలురు దానియేలు గ్రంథంలో షడ్రక్ మేషక్ అబేద్నెగోలు, నాకు ఇచ్చిన సమయం చాలా తక్కువ, నేను ఎక్కువ వాడుతున్నాను. అయితే వారు ఏం చేశారట? ఆ దేశానికి గొప్ప ప్రముఖులుగా ఉన్నారు. బబులోను దేశంలో ప్రముఖులుగా ఉన్నారు. బానిసలుగా తీసుకువెళ్ళబడినటువంటి పిల్లలు ప్రముఖులుగా ఉన్నారు, పై స్థానంలో ఉన్నారు. ప్రార్థించేవారు పై స్థానంలో ఉంటారండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో చూస్తే వారిని సింహాలు ముట్టలేదు, అగ్ని కాల్చలేకపోయింది, వారి మీద సాడీలు చెప్పిన వాళ్ళు సరిపోలేదు, వారే చనిపోయారు. అలాంటి పిల్లలను మనం పెంచాలి. వారి పిల్లల్ని బాగా పెంచారు దేవుళ్ళో. కనుక పరాయి దేశంలోకి వెళ్ళిపోయినా వారు చాలా చక్కగా బ్రతికారు. పవిత్రంగా ఎలా ఉండాలో కూడా చేసుకున్నారు, తెలుసుకున్నారు. అదే కాబట్టి మేము ఈ భోజనం తిని మమ్మల్ని మేము అపవిత్రపరుచుకోము అని చెప్పారు. ఎంత గొప్ప మాట అండి. పిల్లలకి ఏదైనా పెడితే తింటారు కదా, చికెన్ బిర్యానీ పెట్టినా, మటన్ పెట్టినా, కానీ అలా అన్నారు, ఇది మాకు వద్దు అన్నారు, శాకాహారం భోజనాలు ఇమ్మన్నారు. అంటే దేవుని కొరకు పవిత్రంగా మేము బ్రతకాలని ఒక నిర్ణయం చేసుకున్నారు.
ఆ విధంగా పిల్లల్ని పెంచాలండి. కుమార్తెలు కానీ కుమారులు కానీ. ఇది మంచి పేరు పొందిన సంఘం అండి. మీరేమనుకుంటున్నారు? కానీ మేము పొగడం లేదు, నేను ఎవరిని పొగడను. మీ అయ్యగారు నాకు పేరు పెట్టారు. ఏం పేరు తెలుసా? గండ్రగొడ్డలని పేరు పెట్టారు. అంటే వెళ్ళిపోద్ది నాకు, మాటలకు వెళ్ళిపోతాయి నాకు. అర్థమైందండి? మొఖాలు చూడడం, పెద్దవాళ్ళు చూడడం, చిన్నవాళ్ళు చూడడం, వాక్యంలోకి వెళ్తే ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తాను నేను. ఎందుకంటే మోమాటం లేకుండా దేవుని సన్నిధిలో మాట్లాడాలి. కాబట్టి ప్రభు సన్నిధిలో చూస్తే పిల్లలను దేవుని కొరకు ఆ విధంగా పెంచాలి. పిల్లలను దేవుని కొరకు పెంచినప్పుడు మనం వారికి ఏమి ఆస్తులు సంపాదించకర్లొద్దు, దేవుని సంపాదించి ఇవ్వాలని అండర్లైన్ చేసుకోండి. పిల్లలకు ఆస్తులు సంపాదించడం కాదు, దేవుని సంపాదించి ఇవ్వాలి. మనము ప్రార్థనా పరులం అయితే, మనం ఆత్మీయంగా ఉంటే మన పిల్లల్ని ఆత్మీయంగానే పెంచుతాం కదండి. కాబట్టి ప్రభు సన్నిధిలో ఈ విషయాన్ని గుర్తు చేసుకుందాం. మరి మేము పల్లెటూరులో సేవ మాది, అక్కడే మా ఇద్దరు పిల్లలు కూడా జన్మించడం జరిగింది. వారిని ఆ గ్రామం యొక్క అలవాట్లకు దూరంగా పెంచాం. మేము పిల్లల్ని దూరంగా పెంచాం. చిన్నప్పుడు నేను కూడా దేవుని కృపలో పెంచాం పిల్లల్ని. ఎందుకంటే అది దేవుడిచ్చిన బహుమానం. కాబట్టి హాస్పిటల్ చుట్టూ, డాక్టర్ల చుట్టూ మందులు తినుకొని, ఎన్ని బాధలు పడి, ఏడ్చుకొని, కన్నీరు కార్చి, పిల్లలు చూసినప్పుడల్లా నాకు లేరని బాధపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడిచ్చిన పిల్లల్ని బాగా దేవుని కొరకు పెంచినప్పుడు దేవుడు ఆనందిస్తాడు, మనం కూడా ఆనందిస్తాం. తమ పిల్లలు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారన్న సంతోషం కంటే ఎక్కువైన సంతోషం లేదంటాడు. యోహాను పత్రికలో ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను రెఫరెన్స్ చెప్పట్లేదు మీకు కదా, లేట్ అవుతుంది చదవాలంటే, అందుకే డైరెక్ట్గా వెళ్ళిపోతాను. నాకు ఇచ్చిన సమయం చాలా తక్కువ. ప్రియమైన వారలారా, ఈ ఫిలిప్పు గారి కుమార్తెలు ప్రవచించేవారు. మన పిల్లలు ప్రవచనాలే చెప్పనవసరం లేదు, ప్రార్థించే వారికి ఉండాలి. మరికొంతమంది దేవుని సేవ కొరకు పిల్లల్ని ఇవ్వరు. పాస్టర్ గారికి చాలా శ్రమలు, కష్టాలు. బాబు మా సేవకి ఇవ్వము, ఉద్యోగం చేయాలా, మా పిల్లలు ఇంజనీర్లు అవ్వాలి, డాక్టర్లు అవ్వాలి, లాయర్లు అవ్వాలి, ఇంకేంటంటే ఎంఆర్ఓ అవ్వాలి, కలెక్టర్ అవ్వాలని పెంచుతారు, కానీ దేవుని సేవకులు అవ్వాలని పెంచరు. మాకు ఇద్దరు కుమారులు. నా పెద్ద కుమారుని దేవునికి ఇచ్చాం మేము. నా చిన్న కుమారుడికి అడగకుండానే దేవుడు జాబ్ ఇచ్చాడు. చెన్నై పట్టణంలో జాబ్ చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, దేవుని కోసం అడగక్కర్లేదు. మనకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు ముందే తెలుసు. మీ పరలోకపు తండ్రికి తెలుసు. దేవుడు ఎలాంటి వాడంటే, అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయగల శక్తి గల దేవుడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. కాబట్టి 19-20 వచనాల్లో చూసుకోండి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో మనం జాగ్రత్తగా పిల్లలను దేవుని కొరకు పెంచినప్పుడు వారు బాగుపడతారు, మనం బాగుపడతాము, మన సంఘం కూడా బాగుపడుతుంది. ఏండి, మన సంఘము ఎలా మంచి సంఘం అవుతుంది? మనం మంచివాళ్ళం అయితేనే మన సంఘం మంచిగా ఉంటుంది. మన పిల్లలు మంచివాళ్ళు అవ్వాలి, మనం కూడా మంచివాళ్ళు. మంచిగా మనల్ని మనం దిద్దుకోలేము. దేవుని పాదాల మీద పడి, నన్ను దిద్దు నాయన, నన్ను బాగు చేయి నాయన, నన్ను బలపరుచు నాయన, దేవుణ్ణి అడగాలి, ప్రార్థనలో గోజాడాలి. నేను ఇలా ఉండాలనుకుంటున్నాను ప్రభు నీ కొరకు అని మనం అనుకున్నప్పుడు దేవుడు మనల్ని ఆ విధంగానే సిద్ధపరుస్తాడు కదండి. కాబట్టి ప్రభు సన్నిధిలో అది కావాలి, ఇది కావాలి, అంత కావాలంటే ఆవిడకి అవసరం లేదండి. అడగకుండా ఇచ్చిన దేవుడు మన దేవుడు కదా, గొప్ప కార్యాలు చేస్తాడు. సొలొమోను రాజు గారికి నీవు జ్ఞానం అడిగావు, ఐశ్వర్యము, ధనం అడగలేదు, అవి కూడా నీకు ఇచ్చేస్తానని చెప్పాడు దేవుడు. అడగకుండా ఇచ్చే దేవుడు. కాబట్టి దేవుని కొరకు ఎలా బ్రతకాలని నేర్పిస్తే దేవుడు మనల్ని ఎలా ప్రయోజకులు చేయాలో ఆయన చూసుకుంటాడు. ఆయన చేతులకు అప్పగించాలి. దేవుని చేతులు పెడితే అద్భుతం చేస్తాడు ఆయన. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని చేతులు ఎలా పెడతాం? ప్రార్థన చేసి పెట్టాలి. మనం ప్రార్థన చేయాలి, వారిని ప్రార్థన చేసుకోమని చెప్పాలి. ప్రార్థన చేసుకుంటున్నారు లేదో చూడాలి. పెద్ద దైవజనుడు డిజిఎస్ దినకరన్ గారి కుమారుడు పౌల్ దినకరన్ గారు, ఆయన తల్లి గారి సాక్ష్యం ఏంటంటే, నా బైబిల్ చదవమని చెప్తే ఆయన చెప్పారు సాక్ష్యం. ఒకసారి వాక్యంలో బైబిల్లో నవల్స్ పెట్టుకొని చదువుతుండేవాట. అమ్మగారేమో పరిశీలన చేయడానికి అలా వస్తే ఆయన టక్మని పేజీ మార్చేసేవారట. దేవుడు వారి ప్రార్థన పట్టుకుంది. తల్లిదండ్రులు చేసిన ప్రార్థన పిల్లల్ని పట్టుకుంటుంది, ప్రయోజకులను చేస్తుంది. తల్లిదండ్రులు పిల్లల్ని పెంచండి. నీ పసిపిల్లల ప్రాణం కొరకు ఏం చేయాలట? నీ చేతులు ఆయన తట్టు చాపు, దేవుని తట్టు చేతులు చాపినప్పుడు నీ పిల్లలు ఎవరి దగ్గర చేతులు చాపరు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. నీ దగ్గర ఎవరి దగ్గర మీ పిల్లలు చేతులు చాపరు. ప్రియమైన వారలారా, జాగ్రత్త అని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆశ్చర్యకరుడైన దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలను తలపోసుకుందామని నేను మీకు మనవి చేస్తున్నాను. దేవదేవుడు కనికరించి మనకిచ్చినటువంటి గొప్ప సమయాన్ని, తరుణాన్ని వినియోగపరుచుకుందామని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంకో మాట చెప్పి నేను
ముగించడానికి ఆశపడుతున్నాను. 100వ కీర్తనలో 3వ వచనం చదవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఎవరైనా చదవండి, మీకు అవకాశం ఇవ్వలేదు అనుకుంటున్నారేమో నాకు. ఒకరు చదవండి. 100వ కీర్తనలో 3వ వచనం ఎవరైనా చదువుతారా? ముగిస్తాను నేను. సారీ, ఇక్కడ లోపల ఉన్న చదవాలి, నాకు వినిపించట్లేదు. ఆమేన్, హల్లెలూయా. యెహోవాయే దేవుడు అని తెలుసుకోండి, ఆయనే మనల్ని పుట్టించను. ఫుట్ నోట్లో ఉంటుంది, మనల్ని మనమే సృజించుకొనలేదు, అంటే మనల్ని మనమే పుట్టించుకోలేదు. చాలామంది ఏమంటారంటే భార్యాభర్తలు ఏకీభవిస్తే బిడ్డలు పుడతారని అనుకుంటారు. తప్పుగా భావించుకోకండి, అది సాధ్యం కాదు. అలాగైతే చాలామంది బిడ్డలు లేని వాళ్ళకి ఎందుకుంటారు? దేవుడు అనుగ్రహించాలి బిడ్డలను, దేవుడు బహుమానం ఇవ్వాలి, దేవుడు వారిని దర్శించాలి. హన్నాను దేవుడు దర్శించాడు, రాహేలును దేవుడు దర్శించాడు, శారమ్మను దేవుడు దర్శించాడు. ఆయన అనుగ్రహము లేకుండా ఏది మనకు అందదు. కాబట్టి ఆయన బహుమానంగా మనకి ఇచ్చినటువంటి మాటలను తలపోసుకుందాం. కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము, కుమార్తెలు కూడా యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యమే, బహుమానమే. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి బహుమానాలను దేవునికి పనికి వచ్చేటట్లు, సమాజానికి పనికి వచ్చేటట్లు, సంఘములో పనికి వచ్చేటట్లు వారిని పెంచాలని, తర్వాత వారి కుటుంబానికి వారు పోషించుకునేవారుగా, అంటే శారీరకంగా కాదండి, ఆత్మీయంగా వారి కుటుంబాన్ని నడిపించాలి. మన కుమార్తె వెళ్ళిందంటే ఆ ఇంట్లో ఆత్మీయత ఉన్నదా లేదా? మన కుమార్తెను చూసి కూడా ఆత్మీయత నేర్చుకోవాలి, మన కుమారులు చూసి కూడా ఇతరులు ఆత్మీయత నేర్చుకోవాలి. ఆ విధంగా దేవుని సన్నిధిలో, దేవుడు కృపలో మనం పెరుగుదామని నేను మీకు మనవి చేస్తున్నాను. పిల్లల్ని పెంచుదాం దేవుని కొరకు, దేవునికి మహిమ తెద్దాము, ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. మనము, మన పిల్లలు, మన కుటుంబం, మన సంఘము దేవునికి మహిమ తెద్దాం. ఈ సంఘములో ప్రార్థనా పరులు ఉన్నారు, ఈ సంఘములో ప్రవక్తలు ఉన్నారు అండి, ఈ సంఘములో సువార్థికులు ఉన్నారు, ఈ సంఘంలో మంచి సాక్ష్యం కలిగిన వారు ఉన్నారు అన్న సాక్ష్యము మన ద్వారా వినబడాలి సమాజానికి. అప్పుడే బయట వాళ్ళు మన దగ్గరికి వస్తారు, అంటే మన మందిరానికి వస్తారు. ఈ సంఘంలో వీరు చేసిన ప్రార్థన ద్వారా మాకు బాగుపడింది, ఈ సంఘం బాగుంది, వీరు దేవుని మందిరానికి వెళ్ళి కార్యాల పరిస్థితులు బాగున్నాయని అన్యజనులు తెలుసుకున్నప్పుడే దేవుని సన్నిధికి వస్తారు. మనం సువార్త అందరికీ చేయలేము ఇప్పుడు, కానీ మన జీవితమే ఒక సువార్త. పౌలు గారు అంటారు, మీరే పత్రికలు, నా పత్రికలు అంటారు. దేవునికి మహిమ, హల్లెలూయా, హల్లెలూయా. చాలా విషయాలు ఉన్నాయిగా, నాకు ఇచ్చిన సమయం తక్కువ, ఇప్పటికి ఎక్కువ వాడుకున్నాను. దేవుడి వాక్యమును మన వినికుడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మిమ్మల్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి విస్తరింప చేయును గాక. ఆమేన్. నాకు ఈ సమయం ఇచ్చినటువంటి దైవజనులు దానియేల్ అయ్య గారిని, మరి అలాగనే బ్రదర్ అధ్యక్షులైన వారిని కూడా ప్రేమతో మనం చేసి వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. చిన్న ప్రభువా, ప్రేమగల తండ్రి, నిజమైన ఆయన ప్రభువా, ఫిలిప్ గారు ఎలాగునైనా తన కుమార్తెలను ఒక ప్రవక్తులుగా నాయన, ప్రవక్తినులుగా చేశారు. మా బిడ్డలను కూడా నాయన మేమిగో నీ వాక్యమును వెంబడి, నీ వాక్యానుసారమైన జీవితాలు మా బిడ్డలకు దయచేయండి. మేము పెంచుకునే విధానం మాకు నేర్పించండి ప్రభువా. కీర్తనకారుడు అంటున్నాడు, నిజమే, మా పిల్లలు నాయన ఒలీవ మొక్కల వలె నాయన మా భోజన బల్ల చుట్టూ ఉంటారంట. ప్రభువా, మీ కృప దయచేయండి, నీ సన్నిధి మాతో ఉంచండి, మీరు మాతో ఉండి నడిపించి ఈ కార్యక్రమం ఇంతనో మీరు మాతో కొనసాగించి నడిపించండి. యేసయ్య నామం బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇలా ఒక పాట పాడదాం మన స్తుతి గీతాల్లో. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చేయలేదన్న పాట పాడదాం. పాట పాడదాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది దూడ
నీకిచ్చిన చాలునా వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా గొప్ప ఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా గొప్ప ఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును మరణ పాత్రుడనై ఉన్న నాకై మరణించితివి సిలువలో మరణ పాత్రుడనై ఉన్న నాకై మరణించితివి సిలువలో కరుణ చూపి నీ దివ్య మార్గాన నడిపించుమో యేసయ్యా కరుణ చూపి నీ దివ్య మార్గాన నడిపించుమో యేసయ్యా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును తిరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును తిరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించెదను రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించెదను నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందున నేనేమి చెల్లింతును ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందున నేనేమి చెల్లింతును కపట మనసు లేకుండా హృదయాన్ని నీకిచ్చిన చాలునా కపట మనసు లేకుండా హృదయాన్ని నీకిచ్చిన చాలునా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన నేనేమి చెల్లింతును ఏడాది దూడలగా వేలాది పొట్టేలగా వేలాది దూడలగా వేలాది పొట్టేలగా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును మన మధ్యలో ఉన్న సహోదరి సంతోష్ వచ్చి ఒక పాట పాడతారు సిస్టర్ సంతోష్ వచ్చి ఒక పాట పాడతారు రెండు చరణాలు పాడాలి కృప 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 నైస్ కృప కృప నా యేసు కృప కృప
ప్రవక్తగా నన్ను నియమించవయ్యా నా తల్లి గర్భమునందు ప్రతిష్ఠించవయ్యా జనములకు ప్రవక్తగా నన్ను నియమించవయ్యా నా తల్లి గర్భమునందు ప్రతిష్ఠించవయ్యా కృపా కృపా నా యేసు కృపా 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 నాపై నువ్వు చూపిన ప్రేమ ఎంతో గొప్పదయా కలలోనైనా నిన్ను మరువాలేనయ్యా రుచి చూసి ఎరిగా నిన్ను నా యేసయ్యా నీ కృప నా జీవము కంటే ఉత్తములైనయా నీ ప్రేమ తుజమే పైకి ఎత్తినాపై నన్ను ఆకర్షించవయ్యా నువ్వేని నన్ను ఊహించలేను నా శిరస్సు నీవయ్యా నా గుర్తింపంతా నీవే యేసయ్యా నా ప్రాణం సర్వం నీవే యేసయ్యా నేనేమయ్యింటినో అందుకు కాదయ్యా నా క్రియలను బట్టి అసలే కాదయ్యా చూపావు ప్రేమ నాపై పిలిచావు నన్ను కృపకై జనములకు ప్రవక్తగా నన్ను నియమించవయ్యా నా తల్లి గర్భమునందు ప్రతిష్ఠించవయ్యా జనములకు ప్రవక్తగా నన్ను నియమించవయ్యా నా తల్లి గర్భమునందు ప్రతిష్ఠించవయ్యా కృపా కృపా నా యేసు కృపా 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 నా యేసు కృపా 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 పై రూపం లక్ష్యము చేసి నరులము కాదయ్యా నా హృదయపు లోతును ఎరిగిన దేవుడ నీవయ్యా నన్ను నీవే కోరుకొని నా స్థితి మార్చవయ్యా నీ ప్రజలను నడిపింప అభిషేకించవయ్యా ఏమో అంది నాలో నీవెంతగా నన్ను హెచ్చించుటకు యేసయ్యా ఏమి ఇవ్వగలను నీ గొప్ప కృపకై విరిగిన నా మనసేనేసయ్యా నీ కొరకే నేను జీవిస్తానయ్యా మన
మహిమపరచుదాం. దేవుని ఆరాధన చేద్దాం. అందరం అలా లేచి నిలబడదాం. లేచి నిలబడి హల్లెలూయా. కంట్లు మూసుకుంటూ మన రెండు హస్తాలు దేవుని వైపు ఎత్తు దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. మన దేవుడు స్తుతుల మీద ఆసనుడైన దేవుడు. ఎక్కడ ఆయన నామాన ఇద్దరు ముగ్గురు కలిసి కీర్తిస్తామో ఆయన సన్నిధి మన మధ్యన ఉంటుంది. కాబట్టి అలాంటి దేవుని మనం మహిమపరచుదాం, దేవుని కనపరచుదాం, దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యానికే వందనాలు 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 వందనాలు. దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. యేసునికే మహిమ 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 హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధురానికే స్తుతులు 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 ఆయనానికే వందనాలు వందనాలు. దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. ఆయన ఏమై ఉన్నాడో దేవుని మహిమపరచుదాం. ఆయన లక్షణాలు ఏంటో దేవుని జ్ఞాపకం చేద్దాం. ఆయన గుణగణాలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసునికే మహిమ 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 చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడానికే వందనాలు వందనాలు వందనాలు. అద్భుతకరుడానికే వందనాలు వందనాలు. మహిమగల రాజానికే స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఓ పరిశుద్ధురానికే మహిమ 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 చెల్లిస్తూ ఉన్నాం. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన యేసు నీకే స్తుతులు 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 చెల్లిస్తూ ఉన్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యానికే మహిమ మహిమ. ఓ పరిశుద్ధాత్ముడానికే వందనాలు 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 వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచుదాం. మన దేవుడు ఆయన స్తుతుల మీద ఆసనైన దేవుడు. హల్లెలూయా. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. దేవుని మీద ఎవరైతే ఆడుకుంటారో ఆయన పూర్ణ శాంతిని దయచేసే దేవుడు. అలాంటి దేవుని మహిమపరచుదాం, దేవుని కనపరచుదాం, విషయానికి వందనాలు స్తోత్రాలు. అందరం కూడా ప్రభు నామాన్ని మహిమపరచుదాం. మన తెలివి మీద, మన జ్ఞానం మీద, మన యొక్క బుద్ధి మీద ఆధారపడకుండా ప్రభు మీద ఆధారపడదాం. దేవుని వైపు చూద్దాం, దేవుని నామాన్ని మహిమపరచుదాం. తెలివిని నమ్ముకొని కూలిపడ్డాను, తెలివిని నమ్ముకొని కూలిపడ్డాను, బుద్ధి జ్ఞానము నీ దానమని నీ చెంతకు చేరాను, బుద్ధి జ్ఞానము నీ దానమని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. అందరూ కూడా చెప్తాం. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము,
నన్ను సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. దేవుని నామాన్ని మహిమపరచుదాం. ఒకవేళ మన మనస్సు కానీ, ఒకవేళ మన యొక్క హృదయం కానీ, ఒకవేళ ధనం మీద కానీ, బలం మీద కానీ, లేకపోతే మనుష్యుల మీద కానీ వెళ్తుందేమో, దేవుని వాక్యం చెప్తుంది దేవుని మీద ఆధారపడదాం, దేవుని వైపు చూద్దాం, దేవుణ్ణి ఆనుకుందాం, ఆయన్ని ఆశ్రయిద్దాం. ఆయన్ని మనం హత్తుకొని ఉండేలా మన పట్ల ఆయన గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు కనుక మనందరం కూడా దేవుని స్తుతిస్తూనే ఆయన నామాన్ని మహిమపరచుదాం. బలమును నమ్ముకొని పొందపడ్డాను, బలమును నమ్ముకొని పొందపడ్డాను. శక్తిమంతుడా నా కోటవని చెందకు చేరను, శక్తిమంతుడా నా కోటవని చెందకు చేరను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. మనసారా దేవుని స్తుతించుదాం. యేసు నీవే నాకు ఆధారము, నువ్వే నాకు ప్రాణం ప్రభు అని దేవుని నామాన్ని మహిమపరచుదాం. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను. ఒకవేళ నీ దృష్టి మనుషుల మీదకి వెళ్తుందేమో ఒకసారి ఆలోచించేద్దాం.
మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను, సత్యవంతుడా ఆశ్రయుడవని చెంతకు చేరాను. సత్యవంతుడా ఆశ్రయుడవని చెంతకు చేరాను. అందరం కూడా దేవుని వైపు చేతులెత్తి యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరచుదాం. దేవుడు మన స్తుతుల మీద ఆశీన దేవుడు. కాబట్టి దైవజనులు ఏబేల్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఇంతవరకు జరిగిన ఆరాధన నిమిత్తం, అలాగే జరగబోతున్న వాక్య పరిచయ నిమిత్తము దైవజనులు ఏబేల్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. వారు ప్రార్థన చూడాల్సిందిగా కోరుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసు ప్రభువా, మీ ప్రేమ, మీ దయ, మీ ఉచితమైన సంకల్పాన్ని బట్టి మీ స్తుతులు. నాయన, మమ్మల్ని ప్రేమించి మా జీవితాల్లో మీరు చేస్తున్న ప్రతి మేలును బట్టి, ఉపకారాలను బట్టి మీ స్తుతులు. దేవా, నా తనలను ప్రభువా, తన సహోదరిని తనకిచ్చిన సహకారిని ప్రేమించి వారికి ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి ప్రభువా మీకు వందనాలు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, పిల్లలు మీరిచ్చు స్వాస్థ్యమని మీ వాక్యం సెలవిస్తున్నది. ప్రభువా, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవైనప్పటికీ దాని నుంచి తొలగిపోడని మీ వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆయన యాజకులలో
మోషే అహరోను ఉండారు. ఆయన నామం బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండేనని దేవా కీర్తనకారుడు రాశాడు. ప్రభువా, మేము ఈ లోకంలో ఎన్ని కలిగి ఉండినా దేవా మీరు లేకపోతే అవన్నీ సున్నాయి కదా ప్రభువా. నాయనా, మీరిచ్చిన ఆ బహుమానము దేవా మీ కొరకు, దేవా మీ రాజ్యవ్యాప్తి కొరకు ఆ బిడ్డను పెంచుటకు సహాయం చేయము ప్రభువా. ఇప్పటి వరకు నాయన మీ సన్నిధి ఉంచారు. మీ స్తుతులు పాడిన పాటలను బట్టి, వాక్య పరిచయం బట్టి మీకు వందనాలు ప్రభువా. దేవా, తీసుకొచ్చిన ప్రజలందరం బట్టి మీకు వందనాలు నాయన. ఇంకా తర్వాత జరిగే కార్యక్రమంలో కూడా మీరు తోడుగా ఉండండి. క్రమముగాను మీకు మహిమకరంగాను ఈ ఆరాధన జరుగుటకు సహాయం చేయమని, ప్రతి విధమైన చెడు కార్యాలు మీరు లయపరచమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనలో ఉన్నటువంటి చెడ్డ లక్షణం ఏంటంటే ప్రార్థనకు ఆలస్యంగా వస్తాం, తొందరగా వెళ్ళిపోవాలని ఆశపడతాం. సమయానికి మందిరానికి రావాలన్నటువంటి కనీస మర్యాద కూడా మనం నేర్చుకోకపోతే ఎలాగండి? దేవుని బిడ్డలమైన మనం అన్యుల్లాగా ఏదో ఫంక్షన్కి వెళ్ళినట్టు 10 గంటలంటే 10 గంటలకు మందిరములో ఉండడం నేర్చుకోండి. దేవుని సన్నిధిని, దేవుని మందిరాన్ని మనం ఎంత విలువగా ఎంచుతామో మన జీవితాల్లో మనం అంత ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. దేవుడు చేసినటువంటి ఆయన కార్యములు, రండి మనందరము దేవుని స్తుతిద్దాం అని భక్తుడు అన్నట్లుగా ప్రభువుని స్తుతించడానికి మన యవన బిడ్డలు నతానియేలు కృప వారి కుటుంబంలో ప్రభువు వారు చేసినటువంటి ఆయన కార్యం, దేవుడిచ్చినటువంటి ఆ బిడ్డను బట్టి దేవుణ్ణి స్తుతించి దేవుడిని ఆరాధించడానికి మనము చేరుకున్నాం. ఇంతవరకు చక్కని పాటలు, చక్కని బైబిల్ క్లాస్, చక్కని ఆరాధన, దేవునితో గడిపే సమయము ఎంత అద్భుతమైనది. చాలామందికి ఈ యొక్క ఎక్స్పీరియన్స్, ఈ అనుభవం లేదు. దేవునితో మనము గడిపే సమయము మనకి ఎంత ఆశీర్వాదం. ఎక్కడెక్కడో గంటల గంటలు గడిపేస్తాం. ఆ కిచెన్ దగ్గర ఆ వంట టీ బ్యాచ్ ఇంకెవ్వరు కింద ఉండకూడదు. బ్రదర్స్ ఎవ్వరు కూడా బయట ఆ భోజనాల దగ్గర, ఓన్లీ కిచెన్ టీమ్. మన ఆరాధనలో, మన కూడికల్లో మనము చాలా ప్రాముఖ్యముగా ఎంచవలసిన సమయం ఏదంటే దేవుని వాక్యము వినే సమయం, దేవుడు మనతో మాట్లాడే సమయం. కాబట్టి వాక్యం అనేసరికి చాలామంది మనసు పెట్టరు. వీ మస్ట్ బి ద లవర్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యమును ప్రేమించేవారిగా మనం ఉండాలి. వాక్యమే మనకు ఆశీర్వాదం. మంచిది. ఎందుకు ఇది ఎంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని మనం ఎంచుకుంటున్నామంటే, అసాధ్యమైన దాన్ని దేవుడు సాధ్యపరుస్తాడు. ఎవ్రీథింగ్ పాసిబుల్ విత్ జీసస్. ప్రభువుకు సమస్తము సాధ్యము అని ఈ బిడ్డ ద్వారా మరొక్కసారి దేవుడు నిరూపించాడు. చాలా పెద్ద పెద్ద గైనకాలజిస్టుల దగ్గరికి వెళ్ళారు, ఎన్నో మందులు వాడారు, ఎంతోమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళారు. వారందరూ చెప్పింది ఏంటంటే, మీకు బిడ్డలు పుట్టరు, మీ ఇద్దరికీ లోపాలు ఉన్నాయి, కాబట్టి మీరు బిడ్డల గురించి ఆశ వదిలేసుకోండి అన్నారు. కానీ
మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యము అని ప్రభువు నిరూపించాడు. చూడండి, అందుకనే బైబిల్లో మనం ఒక వాక్యం చూస్తే ఆదికాండము 18వ అధ్యాయము, ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనములో మనం చూస్తే, అందరూ అండర్లైన్ చేసుకోండి ఈ మాట. ఆదికాండం, ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 18 and verse 14. యెహోవానగు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? వృద్ధుడైన అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు, అబ్రహామా, ఈజ్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ మీ? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? చూసారా, మనం నమ్ముకున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడికి సమస్తము సాధ్యము. ఎంతమంది నమ్ముతున్నారు? నా దేవునికి సమస్తము సాధ్యము. సాధ్యము సాధ్యము సమస్తము యేసుకు సాధ్యమని నేనెరుగుదున్. విరిగిన హృదయంబుల్ తిరిగి నిర్మించెను, ఖైదీలన్ గ్రుడ్డి కుంటిన్ వారిన్ విమోచించెను. సాధ్యము సాధ్యము సమస్తము యేసుకు సాధ్యమని నేనెరుగుదు. చూసారా, నా ప్రభువుకు సమస్తము సాధ్యము. ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడు, గొడ్రాండ్లను తల్లులుగా చేసే దేవుడు. నా దేవునికి అసాధ్యమైందేమీ లేదు. చూడండి ప్రియులారా, ఇలాంటి విశ్వాసంలోనికి మనం వచ్చినప్పుడు దేవుని కార్యాలు మన జీవితాల్లో మనం చూస్తాం. ప్రభు అన్నాడు, నీ విశ్వాసము చొప్పున నీకు జరుగునుగాక, అకార్డింగ్ టు యువర్ ఫెయిత్ ఇట్ విల్ బి అంటు యూ. నీ విశ్వాసం. చూడండి, దేవుని కార్యాలు మన జీవితాల్లో మనము చూడాలంటే విశ్వాసం. మనది ఎలాంటి విశ్వాసం? అల్ప విశ్వాసులమా, అవిశ్వాసులమా? చూడండి, చాలామంది విశ్వాసులు చెప్పుకుంటారు కనుక వారికి విశ్వాసం ఉండదు. దేవుడు ఇది చేస్తాడా? దేవునికి ఇది సాధ్యమేనా? ఇప్పుడు పాడారు కదా, మనుషులను నమ్ముకుంటున్నాం, ధనాన్ని మీద నమ్ముకుంటున్నాం, లేకపోతే బంధువులను నమ్ముకుంటున్నాము, కానీ దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూడడం మనం చేతగా. అందుకనే చూడండి, అల్ప విశ్వాసం, అవిశ్వాసం. అబ్రహాము అనుకున్నాడు, నేను బహువృద్ధుడిని అయిపోయాను కాబట్టి ఇంకా నా జీవితంలో ఇంకా బిడ్డలు పుట్టరు. కానీ దేవుడు ఏమన్నాడు? అబ్రహామా, నీ దేవుడైన నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? అసాధ్యమైంది ఏదైనా ఉందా? నాకు సమస్తము సాధ్యము. చూడండి ప్రియులారా, దేవుడిచ్చేటువంటి ఆ బహుమానం, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. చూసారా, ఆ బహుమానం అనేది దేవుని దగ్గర నుండి మనకు వచ్చేది. దానికోసము మనము దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాము, కానీ దేవుని మీద ఆ స్థిరమైన బలమైన విశ్వాసాన్ని మనము ఉంచలేకపోతున్నాం. షారాయి నవ్వుతుంది, నువ్వు తల్లి అవుతావు, ఇదిగో నీ కుమారుడు పుడతాడు అంటే నవ్వుతుంది. ఏ షారా, ఎందుకు నవ్వుతున్నావు? దేవుని కార్యాలంటే నీకు ఆషామాషిగా ఉందా? చాలామంది చూడండి ఎగతాళి, దేవుని కార్యాలంటే ఎగతాళం. చూసారా, నీ నమ్మిక అకార్డింగ్ టు యువర్ ఫెయిత్, నీ నమ్మిక చొప్పున దేవుడు నీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. అబ్రహాము దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుడిని నమ్మాడు. ఎలాగ నమ్మాడో తెలుసారా? చూడండి, విశ్వాసం అంటే ఏంటో అబ్రహామును చూసి మనం నేర్చుకోవాలి. ఎందుకంటే హీ వాజ్ ద ఫాదర్ ఆఫ్
ఫెయిత్. హీ వాజ్ ద ఫాదర్ ఆఫ్ బిలీవర్స్. విశ్వాసులకు తండ్రి. ఎలాంటి విశ్వాసం తెలుసండి? 99 ఏండ్లలో ఇదిగో నీ సంతానము ఇసుక రేణువులే చేస్తాను, నేను నీ కుమారుడిని ఇస్తాను అంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, అబ్రహామా అవిశ్వాసపడొద్దు, నాకు అసాధ్యమైంది ఏమీ లేదు. చూడండి ప్రియులారా, దేవునికి సమస్తము సాధ్యము. ఈ కుటుంబంలో మనం చూస్తే డాక్టరు అసాధ్యం అన్నారు, మనుషులు అసాధ్యం అన్నారు, కానీ దేవుడు అన్నాడు నాకు సాధ్యం, నేను చేస్తాను. చూసారా, దేవుడు నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా అని బైబిల్ అంతట్లో 2 చోట్ల మనం చూడండి. అదే మాట ఇర్మియా గ్రంథంలో కూడా మనం చూస్తాం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 37వ వచనంలో కూడా, ఇర్మియా గ్రంథము 37వ వచనంలో కూడా అక్కడ ప్రభు ఒక మాట అంటాడు. చూడండి అక్కడ ఏమన్నాడు, 32వ వచనం. కదా 26వ వచనం చదవండి. అంతటి యెహోవాకు ఇర్మియాకు ప్రత్యక్షమయ్యేలాగా సెలవిచ్చెను, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. చూడండి, అవిశ్వాసులు, అల్ప విశ్వాసులు దేవుడు అంటారు, భక్తి అంటారు, ఇది అంటారు, అది అంటారు. మనుషులు నమ్మినంతగా, డబ్బు మీద నమ్మినంతగా, బంధువులు నమ్మినంతగా, డాక్టర్లు నమ్మినంతగా దేవుడిని నమ్మరు. మనం చాలామందితో ఉన్న సమస్య అదే. విశ్వాసులు అని చెప్పుకుంటారు కానీ విశ్వాసం ఉండదు. ఎలాగ నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. చూడండి, ఐ am the Lord, the God of all flesh. Is anything hard to me? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? చూడండి, దేవుడు తను ఎంత గొప్ప దేవుడో, ఆయన ఎంత సర్వశక్తిమంతుడో, ఆయన ఎంత బలాఢ్యుడో ప్రభు తన గురించి తాను ఇక్కడ చెప్తున్నాడు. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. ఏదైనా నాకు అసాధ్యమైనది ఉందా? చూసారా, ప్రభువుకి సమస్తము సాధ్యం. ప్రియులారా, అలాగ దేవుడు మరి బిడ్డల విషయంలో ఒక చక్కని బిడ్డను అసాధ్యములు అనుకున్నటువంటి పరిస్థితిలో దేవుడు కలుగు చేసుకొని ఆయన సాధ్యపరిచాడు. చూసారా, పిల్లలు ముందు మన బైబిల్ క్లాసులో మోషే గారు చెప్పారు మనకి, వారిని ఎలాగ పెంచాలో, ఆడపిల్లల యొక్క ప్రాముఖ్యత ఏంటో. ఫిలిప్పు కుమార్తెలు ప్రవచించేవారు, అలాంటి ప్రవక్తనిగా మరి బిడ్డ ఉండాలని వారు ఆశించారు. పిల్లలు చాలామందికి తెలియదు. పిల్లలు ఎవరో తెలుసారా? నెంబర్ 1, వారు మనకు ఆస్తి. నెంబర్ 2, వారు మనకు స్వాస్థ్యం. నెంబర్ 3, వారు ఆయుధం. పిల్లలు కలిగిన తల్లిదండ్రులు, మీ పిల్లలు ఎవరో తెలుసా? దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆస్తి. ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. పిల్లలు ఎవరో తెలుసా? దేవుడు మీకు ఇచ్చిన స్వాస్థ్యం. పిల్లలు ఎవరో తెలుసా? దేవుడు మీకు ఇచ్చిన ఆయుధాలు. చూడండి, అలాంటి అద్భుతమైనటువంటి ఆస్తి, స్వాస్థ్యము, ఆయుధాలైనటువంటి బిడ్డల్ని చూడండి, పేరెంటింగ్, పెంపకములో, పెంచే విషయంలో ఎంతగా మనం తప్పిపోతూ ఉన్నాం. చాలామందికి చెప్తూ ఉంటాను, పిల్లలను పెంచే జ్ఞానము, భక్తి మీకు లేకపోతే పిల్లల గురించి ప్రార్థన చేయొద్దు. చాలామంది పిల్లలు పుట్టిన తర్వాత ఉన్న భక్తి ఊడిపోతుంది, ఉన్న విశ్వాసం పోగొట్టుకుంటున్నారు. ఎందుకు? పిల్లలే దేవుళ్ళు.
చాలామందికి చూసారా, ఇచ్చిన దేవుణ్ణి పక్కన పెట్టి ఇచ్చిన వాటిని పట్టుకుంటున్నారు. ఒక ఉద్యోగం ఇచ్చారనుకోండి, ఇంకా ఉద్యోగం వాళ్ళకి దేవుడు. ఒక భర్త ఇచ్చాడు అనుకోండి, భర్త ఇంకా వాళ్ళకి దేవుడు. అమ్మా బ్రదర్స్ అండ్ సిస్టర్ జాతవనండి, దేవుని స్థానములో మనం ఎవరిని పెట్టకూడదు. దేవుడు సహించలేడు. ద ఫస్ట్ ప్రియారిటీ, ద ఫస్ట్ ఇంపార్టెన్స్, ప్రామినెంట్ మస్ట్ బి గివెన్ టు గాడ్. దేవుని స్థానం. దినాల్లో చాలామంది చూసారా, బిడ్డలను పొందుకున్న తర్వాత, దేవుని ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత ఎంత నెగ్లిజెన్స్. ఏమంటే మా పిల్లాడు పడుకున్నాడండి, లేపడం కష్టం, అందుకని ఆలస్యంగా వచ్చాము. అన్న ఏం చేసింది? లేక లేక పుట్టాడని పట్టుకొని ముద్దులు పెట్టుకొని ఇంట్లో పడుకుందా? ఇందాక చెప్పారు ముద్దు. ఎంత ముద్దు! ముద్దు చేయడం, ప్రేమించడంలో తప్పు లేదు. అర్థమవుతుందా? మీరు ద్వితీయోపదేశకాండము ఇంటికి వెళ్ళి తల్లులైన వారు, తండ్రులైన వారు 6వ అధ్యాయము మొదటి నుంచి 7 వచనాలు చదువుకుంటే పిల్లలను ఎలాగా వారికి ఏమేం చేయాలి అన్నీ అక్కడ చెప్తున్నారు. యాజ్ ఎ పేరెంట్స్గా మన డ్యూటీస్, మనం ఏం చేయాలో పిల్లలకి, దేవుని మందిరములో, వాక్యపు వెలుగులో, ప్రార్థనా వాతావరణములో, పరిశుద్ధ వాతావరణములో నీ పిల్లల్ని పెంచే విధముగా నీవు లేకపోతే యు ఆర్ అన్ఫిట్ ఫర్ ఎ మదర్ ఆర్ ఫాదర్. చాలామంది చూడండి, ఏదో వాళ్ళకి తిండి పెట్టడం, బట్టలు ఇవ్వడం, లేకపోతే చదివిచ్చేస్తున్నాం, వేలకు వేలు కట్టేస్తున్నామండి. అంతేగాని అసలు వారు ఎలా ఉన్నారు చూడండి. నరుని హృదయము బాల్యము నుండి చెడ్డ. చూడండి, చిన్న శిశీంద్రియాలు ఉన్నారైనా అవకాశం వస్తే కొంపలు తగలబెట్టేస్తారు వీళ్ళు. మనమేమనుకుంటా 15 ఏళ్ళ మా అబ్బాయి అండి, అబ్బెబ్బెబ్బే లోలండి, నా కొడుకు, నా కూతురా, అబ్బెబ్బెబ్బెబ్బెబ్బే. ముద్దు. నేను చెప్పారు కదా మోషయ్య గారు, బెత్తం. శిక్షించవలసినప్పుడు శిక్షించాలి, ప్రేమించవలసినప్పుడు ప్రేమించాలి, పొగిడినప్పుడు పొగడాలి, తిట్టినప్పుడు తిట్టాలి. మొన్న మా అబ్బాయి దగ్గర కాలేజీకి వెళ్తే అందరూ మాట్లాడుకున్నారట. మా డాడీ నాకు చిన్నప్పుడు కొట్టేవారు, 6th నుంచి మమ్మల్ని కొట్టడం మానేసారని ఒక్కొక్కరు చెప్తున్నారంట పిల్లలందరూ కాలేజీలో. మా అబ్బాయిని అడిగారట, మీ డాడీ ఎప్పుడైనా కొట్టారా నీకంటే? ఇంటర్మీడియట్ వరకు నాకు తోలు తీసేస్తాడు మా డాడీ అని చెప్పాడు. చూసారా? బుద్ధి చెప్పువాడు గుద్దితే తప్పయ్యా, మనుషులు తినలేవు అనకూడదు. ముద్దులు ముద్దులు. దావీదు తప్పైన ముద్దు పెట్టాడు అబ్షలోముకి. ఎంత నష్టపోయాడు అబ్షలోం. మీ పిల్లల్లో పాడు చేసింది ఎవరో తెలుసా? మనమే. ఎంత వారి కొరకు అసలు వారు ఎలాగున్నారు, వారు స్కూల్కి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు, ఇంట్లో ఉంటున్నప్పుడు వారి ప్రవర్తన ఎలాగుంది, వారి పరిస్థితి ఎలాగుంది, ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తున్నారా? అసలు పిల్లలతో భక్తి విషయము, ప్రార్థన విషయం మాట్లాడని తల్లిదండ్రులండి, జాగ్రత్త, దేవుడు మిమ్మల్ని లెక్క అడుగుతాడు. వాళ్ళు ఏమాడు చేసుకొని ఏముందండి మా పిల్లలు మంచోళ్ళండి, ఎవడు కాదన్నాడు? యాజ్ ఏ మదర్, యాజ్ ఏ ఫాదర్, నీ పిల్లలు ప్రతిసారి నువ్వు కౌన్సిలింగ్ చేయాలి. వారి పరిస్థితిని, వారి ప్రవర్తన కనిపెట్టాలి. ఎందుకు? పిల్లలు ఆస్తి, పిల్లల స్వాస్థ్యం. అన్నిటికంటే పిల్లలు ఏమన్నాను? ఆయుధం. ఆయుధం. ఆ ఆయుధాలు నువ్వు దేవుని చేతిలో చిన్నప్పటి నుంచే వారిని పెడితే వారు దుష్టుడిని చీలుస్తారు. దేవుని చేతిలో పెట్టడానికి బదులుగా ఆయుధాలైనటువంటి నీ బిడ్డలను సైతానికి అప్పచెప్పావనుకో, నీ గుండెలను చీల్చేస్తారు వాళ్ళు. దినాల్లో చాలామంది తల్లిదండ్రులు పిల్లల బట్టి ఎంత మనోవేదన, పిల్లల బట్టి ఎంత కృంగిపోతున్నారు. ఎందుకో తెలుసారా? మొక్కాయి వంగంది.
దేవుడిచ్చినటువంటి బిడ్డలు ఇచ్చినంత వరకు దేవుణ్ణి వదలం, అడుగుతాం, పొందుకుంటాం. కానీ పొందుకున్న తర్వాత ప్రభువా ఈ బిడ్డలను పెంచే జ్ఞానము నాకు ఇవ్వండి తండ్రి. రేయి మొదటి జామున నేసి నీళ్లు కొమ్మరించినట్లుగా నీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నావా? యవనస్తులైన నీ బిడ్డల కొరకు, పసిపిల్లల కొరకు. చూడండి ప్రియులారా, ప్రార్థన లేదు ఈ దినాల్లో. చాలామంది తల్లిదండ్రులకు ప్రార్థన లేదు. అందుకని పిల్లలకు చూడండి రకరకాల పరిస్థితులు, మాటి మాటికి సిక్ అయిపోవడం, వారానికి 3 రోజుల ఆసుపత్రులకి. ప్రార్థన కంచే. నేనెంత దూరమైనా సరే వచ్చి నా బిడ్డల మీద చేతులుంచి మోకరించి ప్రార్థన చేసే నేను పడుకుంటాను. నా పిల్లలు చిన్నవారిగా ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా నా బిడ్డలు లేచినప్పుడు వెంటనే ఆ లేవక ముందే వెళ్ళి తల మీద చేసి ప్రార్థన చేసి వారిని లేపుతాను. ప్రార్థించే తండ్రివేనా? ప్రార్థించే తల్లివేనా? దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఒక బిడ్డనిస్తే, నీకు బిడ్డలనిస్తే వారిని ఎలాగ పెంచాలో దేవుడి దగ్గర అడుగుతున్నావా? ఎందుకంటే పిల్లలు చూసారా, ఒక బిడ్డ యొక్క పెంపకం యొక్క ఎక్కువ శాతం తల్లి చేతిలో ఉంటుందట. అందుకని ఫ్రాన్స్ దేశ చక్రవర్తి అయినటువంటి నెపోలియన్ బోనపార్ట్ ఆయన ఒక మాట అంటాడు. ఏంటి తెలుసారా? తల్లుల గురించి, బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ అన్ ఎవ్రీ చైల్డ్ విల్ బి మౌల్డెడ్ ఇన్ ద బ్లెస్డ్ హ్యాండ్స్ ఆఫ్ హిజ్ మదర్. ఒక తల్లి యొక్క చేతిలో ఉందండి ఒక బిడ్డ యొక్క బ్రైట్ ఫ్యూచర్, ఉజ్వల భవిష్యత్తు. ఏం నేర్పిస్తున్నావు నీ పిల్లలకి? అబద్ధాలు నేర్పిస్తున్నావా? మడత మాటలు నేర్పిస్తున్నావా? కుండెలు నేర్పిస్తున్నావా? జాగ్రత్త. పేరెంటింగ్ ఈ దినాల్లో చూడండి, పిల్లలు చాలామంది పెరుగు నిండిపోతున్నారు. నాకు భయం వేస్తుంది ప్రభువా, ఈ జనరేషను చిన్న వయసులోనే పాడైపోయే వాతావరణం ఉంది సమాజంలో. ప్రభువా ఈ బిడ్డలను కాపాడు. ప్రతి దినము దాదాపు మన సండే స్కూల్ బిడ్డలు 80 మంది చిన్న బిడ్డల కొరకు నేను ప్రతి రాత్రి ప్రార్థన చేస్తూ ఉంటాను. దేవా ఈ బిడ్డల బాల్య దినముల్లోనే వారికి మంచి పునాది దయచేయి ప్రభువా. ఎందుకో తెలుసా ప్రియులారా, పిల్లలు పాడైపోతే మాటి మాటికి చెప్తాను చూడండి, మన సేవ, మన భక్తి, మన విశ్వాసం పక్కన పెట్టండి. దేవుడు అంటున్నాడు, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏమి లాభం? ప్రాణం అంటే ఎవరో తెలుసా? మన పిల్లలు. మన పిల్లలు. ఒక ఆమె ఎప్పుడు ఎక్కడ మీటింగ్లు అంటే అక్కడ, ఎక్కడ ఇదంటే అక్కడ, అన్నిటికీ ఒకరోజు గుంటూరులో, ఒకరోజు విజయవాడలో, ఒకరోజు అమలాపురంలో, ఒకరోజు విశాఖపట్నంలో. అన్నారు, అమ్మా సంచేసుకుని అలాగే వెళ్ళిపోతున్నావు, నీ పిల్లలు పెద్దలు అవుతున్నారు, వాళ్ళ సంగతి ఏమైనా ఆలోచించావనంటే, అయ్యా దేవుడు చూసుకుంటాడండి. ఒక్కరోజు ఇంట్లో ఉండదు. చివరికి ఆ 2 పిల్లలు పాడైపోయారు. 2 పిల్లలు పాడైపోయారు. ఒక అబ్బాయి ఒక అన్యురాళ్ళు చేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆ కూతురు ఏమైందో తెలియదు, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. పిల్లలు పొందుకున్నామంటే వారి మీద ఎంత బాధ్యత, ఎంత బాధ్యత అండి. చూసారా? తల్లి యొక్క ప్రార్థన. థామస్ అని, ఆల్వా ఎడిసన్ థామస్, ఈ బల్బు కనుక్కున్నవాడు. ఆయన విషయమై ఆ తల్లి ఎలాంటి కార్యం చేసింది తెలుసా? ఆ థామస్ చాలా ముద్దోడు, తుంటరోడు. చూడండి ఎంతమంది తుంటరోళ్ళు ఉన్నారు. మందిరంలో సరిగా కూర్చోవడం కూడా ఈ పిల్లలకి చేత కదా, గుంటలకి.
ఆడవాడు లేపు పడుకు తల మోపేశాడు. మందిరంకి వెళ్తున్నాం, మందిరంలో బుద్ధిగా ఉండాలా అని ఇంటికాడ ఎంతమంది పిల్లలకు చెప్తున్నారు తల్లిదండ్రులు. ఊరికే తూరేంగంలాగా అటు పరిగెట్ట ఇటు పరిగెట్ట, బుద్ధిహీనులైన తల్లిదండ్రులు. మందిరానికి వెళ్ళిన తర్వాత కదలకూడదు అని చెప్పాలి. ముద్దోడు, తుంటరోడు, చివరికి ఆడు బాధ భరించలే. ఒక రోజు ఆ టీచర్ గారు ఒక లెటర్ రాసిచ్చి, ఒరే టామీ, థామస్ షార్ట్గా టామీ అని పిలిచేవారు, టామీ మీ అమ్మకి ఈ లెటర్ అన్నారు. అలాగే టీచర్ అన్నాడట. లెటర్ పట్టుకొని వెళ్ళాడు. వెళ్ళి మమ్మీ టీచర్ గారు నీకు లెటర్ ఇచ్చారు. చదివింది. ఏం రాశారు మమ్మీ, నా గురించి ఏం రాశారు అన్నాడు. ఏమి లేదు నాన్న, నువ్వు చాలా తెలివైనడు అట, నీకు చదువు చెప్పే కెపాసిటీ వాళ్ళకి లేదట, నీలాంటి వాడికి చెప్పలేరట నాన్న, అంత తెలివైనడు వాటి నాన్న. అలాగ మమ్మీ, రేపటి నుంచి నేనే నీకు చెప్తాను నాన్న అని చెప్పి ఆ రోజు నుంచి ఇంట్లోనే అబ్బాయిని పెట్టి చదువు చెప్పడానికి రోజు ఒక వాక్యం నేర్పించేదట. ఫిలిప్పి 4:13. చూడకుండా ఎవరైనా చెప్పండి. తల్లులు అమ్మ, వెరీ గుడ్ చంటమ్మ గారు. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెనెత్ మీ. అంతేనా జాన్సే? మాకు చిన్నప్పుడు చేదు పెట్టేవారు, ఇప్పుడు చేదులు లేవు కాబట్టి ఇప్పుడు అందుకని అందరికీ జబ్బులే. వాక్యము పట్టాల, నూరి పట్టాల. పాలు పట్టేస్తాం, తాగేమో. ఆ పాలుకు ముందు వాక్యం పట్టాలి. చేదది, లోపల ఉన్న చెడుగంతా తీసేస్తుంది అది. ఆ మాట నేర్పించిందట. ఏమని? నన్ను బలపరచు వాని ద్వారా నేను సమస్తమును చేయను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెనెత్ మీ. ఆ మాట నేర్పించేది తల్లి రోజు. చివరికి మనం తెలుసు కదా, ఈరోజు ఈ బల్బులు వెలుగుతున్నాడు ఆయన కొనుక్కున్నదే. ఆయన ఒకరోజు ఇంటర్వ్యూ చేస్తే ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఏం చేశారా? దేవుడు నన్ను వెలిగించాడు, నేను ఈ లోకాన్ని వెలిగించాను. దేవుని బిడ్డలంటే ఊరికే రోడ్ల మీద తిరిగేవారు కాదు. గొప్ప గొప్ప సైంటిస్టులు దేవుని బిడ్డలు, మన బిడ్డలు ప్రవక్తలు, నాయకులు, రాజులు, యాజకులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని ఇచ్చాడు నీకు. ఆయన ఊరి మీదకి వదిలేసి, అర్థమైందా, గాలికి వదిలేయడం కాదు. పిల్లల్ని నేర్పించింది అయిపోయింది. చివరికి అమ్మగారు చనిపోయారు, ఇది పెద్ద సైంటిస్ట్ అయిపోయింది. ఒకరోజు అమ్మగారు రూమ్లోకి వెళ్ళాడు దయమని. వింటున్నావా? నా వైపు చూడండి అందరు. అమ్మగారు రూమ్కి వెళ్తే ఆ రూమ్లో ఆ అమ్మ బైబిల్ తెరిచాడు. బైబిల్ తెరిస్తే ఆ బైబిల్లో ఒక లెటర్ ఉంది. ఆ ఉత్తరం ఏంటి? వీడు చిన్నప్పుడు టీచర్ రాశాడు అన్నాడే, ఆ ఉత్తరం. మా అమ్మ ఎంత జాగ్రత్తగా దాచింది ఉత్తరం అని తీసి చదివాడట. చదివితే అందులో ఏమనుంది? అమ్మా, నీకొక నమస్కారం, నీ కొడుకు ఒక నమస్కారం. ఇలాంటి తొంటరోడిని, ఇలాంటి స్టూపిడ్ ఫెలోని మా స్కూల్లో మేము ఉంచాం. రేపటి నుంచి ఇటు స్కూల్కి రానివ్వద్దు అని రాసింది ఆ టీచర్ ఆ రోజు. కానీ వీళ్ళ అమ్మ ఏం చెప్పింది? మనమైతే 250 తెచ్చుకుంటాం బీపీ. ముందు చిన్నగా ముందు చెప్పం. చేతులు కాలిపోయిన తర్వాత నా కడుపును చెదబుట్టావరా, నా పేరు తీసేసేవారు, నీకు ఒక పేరు. చూసారా? ఆ మాటలకి తల్లి చదివిన ఉత్తరం, అరే నా గురించి ఎంత చెడ్డగా టీచర్ రాస్తే ఎంత మంచిగా నా తల్లి నన్ను బలపరచడానికి నా తల్లి అది దాచి నన్ను ఎంకరేజ్ చేసింది. ఏనండి తల్లులో, దేవుడు చేసిన తల్లులు మీరు. ఒక తల్లిగా నీకు భక్తి లేకపోతే నీ కుటుంబంలో నీ బిడ్డలు ప్రయోజకులుగా ఉండలేరు.
కొంతమందికి ఎంతసేపు వాళ్ళ టీవీలు, వాళ్ళ ఫోన్లు, వాళ్ళ పనులు. పిల్లలతో కలిసి ప్రార్థన చేస్తాం, పిల్లల దగ్గర కూర్చుందాం, వారితో మాట్లాడదామని లేదు. అర్థమైందా? ఎవరి ఫోన్ వాళ్ళకి. ఫోనే తల్లి, ఫోనే పిల్ల. ఎలాగండి మన పిల్లలు బాగుపడతారు? దేవుడిచ్చినటువంటి బిడ్డలను మనం దేవుని కొరకు ఆయన భయములో, ఆయన కృపలో మనం పెంచాలి. చూసారా? ఒక ప్రార్థించే తల్లిగా నీ బిడ్డల యొక్క భవిష్యత్తు నీ చేతిలో ఉంది. వారి కొరకు కన్నీరు కార్చాలి. అలాగే తండ్రులు, వాళ్ళదే పని, కండం వాళ్ళే, పెంచడం వాళ్ళే. మేము పోతురాజుల్లాగా ఊరి మీద తిరుగుతాం అనుకుంటారు తండ్రులు. బైబిల్లో భక్తి కలిగిన తండ్రులు ఎంతమంది ఉన్నారు? యోహాను, పాస్టర్ గారు యోహాను కాదు, ఇక్కడ ఒక యోహాను ఉన్నాడు. ఎంతమంది? ప్రార్థనా పరుడైన యోబు, ప్రేయింగ్ ఫాదర్. బోధించినటువంటి తండ్రి అయిన అబ్రహాం, ప్రీచింగ్ అబ్రహాం. మన పిల్లలకి ఎవరో కాదు బోధించేదే, ముందు మనమే వాళ్ళకి టీచర్స్మే. కొంతమంది స్కూల్కి వదిలేస్తున్నామంటే, ఏంటంటే మా పిల్లడికి ఏమీ రాదు, మరి నువ్వేం చేస్తున్నావా? స్కూల్లో మొత్తం నేర్పేస్తారా? చర్చికి పంపిస్తున్నామండి, మా అబ్బాయికి అయిన లేదండి, ఏం చెప్తాండి ఆ పాస్టర్? అటు టీచరు, ఇటు పాస్టరు. నీ పిల్లల కొరకు నువ్వెంత చూడండి. ఓన్లీ 25% భక్తి చర్చిలో, ఓన్లీ 25% చదువు స్కూల్లో, రిమైనింగ్ 75% ఇవన్నీ మాకు టీచింగ్ క్లాస్లో ఉండేవి. మిగతా 70% ఇంటి మీద, పేరెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది. టోటల్గా స్కూల్కి ఏదో అనుకుంటున్నారు, ఉదయం 6 గంటలకు వెళ్ళిపోతే ఇంక అన్నీ అక్కడేనండి. మా వాడికి అన్నీ అక్కడే, ఎంతకాలం కట్టేస్తాం. మేము మాత్రం హాయిగా ఊరి మీద తిరుగుతాం, టీవీల ముందు కూర్చుంటాం, అసుకేసుకుంటాం, ఫోన్లు చూసుకుంటాం. పిల్లలు స్కూల్లో ఉంటే తల్లిదండ్రులుగా మీరు ప్రార్థనలో కూర్చుంటున్నారా? మీ బిడ్డల చుట్టూ ప్రార్థన కంచి వేస్తున్నారా? ప్రియులారా, దేవుడిచ్చిన బిడ్డలు మనకు స్వాస్థ్యం, దేవుడిచ్చిన బిడ్డలు మనకు ఆస్తి, దేవుడిచ్చిన బిడ్డలు మనకు ఆయుధం. ఆయుధాన్ని మనము, ఆ ఆస్తిని, ఆ స్వాస్థ్యాన్ని మనము జాగ్రత్తగా ఉంచుకున్నప్పుడు దేవుడు ఎంత కృప చూపుతాడు. మన బిడ్డలు నతానేలుకి కృపకి దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి బిడ్డ. మీకు అందుకనే ఫస్ట్ మీకు ఆ వాక్యం చూపించాను. నీ దేవుడని యెహోవా నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నది. నిజంగా ఆ బిడ్డ ఆ ఒకడు ఇద్దరయ్యారు, ఇద్దరు ముగ్గురు అయ్యారంటే ఇట్స్ ఎ మిరకల్. ఇది ఒక అద్భుతం. ఎందుకో తెలిసారా? మీకు ఇంకో విషయం చెప్పనా? పిల్లలు దేవుడిచ్చిన స్వాస్థ్యం అనే మాట ఉంటుంది బైబిల్లో. ఆ డాక్టర్లు చెప్పిన మాటలకి వీళ్ళిద్దరు రిపోర్ట్లు ఇవన్నీ చూసి మా వాడు ఏం చేశాడు తెలుసా? ఆ మాటను కొట్టేశాడు పెన్నతో. ఇది ఒట్టిదే, నిజంగా దేవుడిచ్చే బహుమానం అయితే మరి మాకెందుకు పుట్టరు? కొట్టేశాడు పెన్నతో. బైబిల్ ఇప్పుడు వస్తాడు, అడగండి. అన్నయ్య అలాగ అన్నారు, నిజమే అవునా కాదని అన్నాను. అబ్బాయి, అల్ప విశ్వాసిగా అవిశ్వాసిగా ఉండకు. వచ్చే ఏడాది ఈ టైం అయ్యేసరికి నీ కౌగిట్లో, నీ ఒడిలో బిడ్డ ఉంటుందని ప్రార్థన చేశాం. నమ్ము, నమ్ము, నీ విశ్వాసం చొప్పున నీకు జరుగుతుంది. అవిశ్వాసం రానివద్దు. లోబడ్డారు, ఇద్దరితో కలిసి ప్రార్థన. ఎన్నిసార్లు ప్రార్థన. దేవుడు ఎంత కృప చూపాడు. ఈరోజు ఆ బిడ్డను పట్టుకొని మన మధ్యకు వచ్చారు. దేవుడు అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఏమండి, ఈ మాట నిజంగా నీకు అర్థమైతే నువ్వు దేనికి భయపడవు. నా దేవుని ద్వారా నేను సమస్తమును సాధించగలను. ఎర్ర సముద్రం 2 పాయలు చేసిన దేవుడు, ఎరుకో గోడలకు కూల్చిన దేవుడు, సూర్యచంద్రులను ఆపిన దేవుడు, నీళ్లను ద్రాక్షరసంగా మార్చిన దేవుడు, నా జీవితంలో అసాధ్యమైనవి నా దేవుడు సాధ్యపరుస్తాడు. అమ్మా, ఇదేదో కథలు చెప్పే భక్తి కాదు. ఇది
దేవుడు నీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. నిరాశపడొద్దు, నిరాశపడొద్దు, అవిశ్వాసిగా ఉండొద్దు. ప్రభువు చేస్తాడు అని నమ్ము. నీ విశ్వాసం చొప్పున నీవు దేని కొరకైతే ఏదైతే అసాధ్యం అనుకుంటున్నావో దేవుడు వాటిని సాధ్యపరిచి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అందరం. ప్రభువా, ఇదిగో నీ దేవుడని యెహోవానగు నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? అసాధ్యమైంది ఏమీ లేదు తండ్రి. బిడ్డలు మీరు మాకిచ్చిన స్వాస్థ్యం, మీరు మాకిచ్చినటువంటి ఆస్తి, మీరు మాకిచ్చినటువంటి ఆయుధం నాయనా, ప్రశస్తమైన బిడ్డలు ఇచ్చావు ప్రభువా. వారిని నీ కొరకు ఎలాగ పెంచాలో ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇదిగో నాయనా నీ బిడ్డలు ప్రభువా, మా తమ్ముడు నతానియేల్ని నాయన, ఇదిగో మా నాయన వేణుని మీరు ప్రేమించి మీరిచ్చిన బిడ్డ ప్రభువా, నీకు వందనాలు, వందనాలు. దీవించి ఆశీర్వదించండి ఆయన. ఇదిగో నీ నామములో బిడ్డకు నామకరణం చేస్తూ ఉంటుండగా మీ కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. రైట్, దయచేసి కూర్చోండి. ఒక్క 2 నిమిషాలు ఆయన సాక్ష్యం చెప్పిన తర్వాత పాప పెట్టి కార్యక్రమం వెళ్దాం. సరే, దయచేసి ఏమి అన్ని కెమెరాలు పిల్లలు ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం నాకు ఇష్టం ఉండదు. త్వరగా సైడ్కి వెళ్ళిపోవాలి. ఏడు పడిపోతాడు ఏంటాడు అలా. వెళ్ళి కూర్చో. మారు మనసు సరిగా ఎవరికి లేదు కానీ అన్నింటిలో దూరుతారు. ప్రియులారా, నిజముగా నా హృదయం ఎంతో కృతజ్ఞతతో స్తుతితో నిండిపోతుంది. మనం దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. ఆయన గొప్ప దేవుడు. ఆశలు వదిలేశారు, అందరూ వదిలేశారు. బాను, నీకు ఆశ ఉందా? పుట్టిన తర్వాత ఆశ వచ్చిందిలే. ఎంతమంది అందరూ ఊరికే విశ్వాసం, భక్తి, దేవుడు మావాడే. నేనే షాక్ అయిపోయినా అలా గణేష్ గారు. కానీ దేవుడు మనం అవిశ్వాసులమైన తోమతో అన్నట్టుగా రేయ్ అవిశ్వాసిగా ఉండకు, విశ్వాసిగా ఉండన్నాడు. మిరకల్. దేవుడిచ్చినటువంటి బిడ్డ నిజంగా అద్భుతం. డాక్టర్లకు, మెడిసిన్కు, మనుషులకు అతీతముగా దేవుడు నాకు అసాధ్యమైంది ఏదీ లేదు అని చెప్పాడు, చేశాడు. మన దేవుడు చెప్పి చేసే దేవుడు, చెప్పి దాంగుడిపోయే దేవుడు కాదు. కాబట్టి ఈ బిడ్డకు మనం ప్రభు సన్నిధిలో మరి అన్నయ్య పాపకి పేరు పెట్టాలన్నప్పుడు నేను ఎంతో ప్రార్థనలో కనిపెట్టి ప్రార్థన చేశాం. ప్రభు వారు ఇచ్చినటువంటి పేరుని ఇప్పుడు మనం పెట్టబోతున్నాం. తండ్రి యొక్క, కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో హన్నా విక్టోరియా. ఏం పేరు? హన్నా విక్టోరియా. హన్నా అంటే ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని కృప. విక్టోరియా, విక్టరీ. సైతాన్ ఓడిపోయాడు, మా వాళ్ళు గెలిచారు. అర్థమవుతుందా? దేవుని కృప ఈ బిడ్డ. గాడ్స్ గిఫ్ట్, గాడ్స్ గ్రేస్. హన్నా విక్టోరియా తన జీవితాంతము విక్టరీ, విక్టరీ జయశీరాలుగా బిడ్డ గొప్ప ప్రవక్తనిగా ఫిలిప్పు కుమార్తె వలె బిడ్డ వాళ్ళ నాయన అంతసే వాళ్ళ నాన్న కంటే వాళ్ళమ్మ డబల్ ధమాకా పరిచర్య మొత్తం చేయాల.
రాబో దినాల్లో దేవుని కొరకు ఈ బిడ్డను ప్రభు సిద్ధపరచులాగిన మనందరం ప్రార్థన చేద్దాం. ఏం పేరు? హన్నా విక్టోరియా. విక్టోరియా, హన్నా విక్టోరియా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, దయ కలిగిన నాయన, ఇదిగో నాయన నీ బిడ్డలను ప్రేమించి నువ్వు ఇచ్చిన బహుమానం తండ్రి హన్నా విక్టోరియా. నీ సన్నిధిలో, నీ మందిరములో, నీ పరిశుద్ధ నామములో భక్తులు నీ బిడ్డల ముందు నాయన ఇదిగో నీ బిడ్డకు నామకరణం చేసి ఉంటుండగా ఇది మొదలుకొని ప్రభువా బిడ్డను మీరు అభిషేకించి దీవించి ఆశీర్వదించి నాయన తన జీవితకాలం అంతా నీ కృపా క్షేమములే రావడానికి బిడ్డకు సహాయం చేసి కనికరించి దీవించు. యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే, రైట్. నిన్న ప్రార్థన ప్రభువా నువ్వు ఇచ్చిన బిడ్డ హన్నా విక్టోరియా ఎండ ఉండకూడదు, వర్షము ఉండకూడదు ప్రభువా. నాన్న అడగండి ఏమో అదేనే అనుకున్నా. ఉదయం నుంచి వాతావరణం చూసి నాకు ఎంత సంతోషం అయిపోయింది. వాళ్ళ మామయ్య లేరు రావయా. సాల్మాన్, జోసఫ్ ఏడు. జోసఫ్ ఎక్కడ ఉన్నాడు? రా రా. రండి. దేవుడు ఈ కుటుంబములో గొప్ప కార్యాలు, ఇదిగో మా తమ్ముళ్ళు సాల్మన్, జోసఫ్, మా వేణు, ఈ నతాని, వీళ్ళందరూ అమ్మరా గోడమ్మ అమ్మ ఒకటే అనేది, అయ్యా మా అయ్య ఇస్తాడయ్యా. ఆమెకు మాత్రం విశ్వాసం గొప్పదే. ఎంత ఒక అద్భుతం. దేవుని మహాకృప. ఈరోజు కుటుంబం అంతా ఎన్నిసార్లు మా సాల్మన్ అయితే ఎంత డబ్బు అయినా పెడదాం, ఐవీఎఫ్కి వెళ్దాం చెల్లి, మేమున్నాం, ఇద్దరు అన్నద్దరు ఉద్యోగస్తులే, వాళ్ళు ఎంతో చేద్దాం చేద్దాం అన్నారు. డబ్బు చేయగలదా? డబ్బు చేయలేదు. కానీ దేవుడు చేయగలడు. ఆయన చేస్తాడు, చేయగలడని నిరూపించి ఈరోజు గొప్ప కార్యాన్ని మా తమ్ముడు నతానియల్ కుటుంబంలో చేశాడు. కాబట్టి ఆయనకే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లాలి. బిడ్డ కొరకు ప్రార్థన చేయండి. తమ్ముడి కొరకు, చెల్లి కొరకు, అలాగే కుటుంబం అంతటి కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. దయచేసి మన తమ్ముడు సాల్మాన్ కుటుంబం నుంచి, అలాగే మన తమ్ముడు నతాని కుటుంబం నుంచి వచ్చిన వారు, తల్లిదండ్రులు, అక్కలు రండి. ప్రియులారా, మీ అందరికీ ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి నా కుమార్తె యొక్క పేరు పెట్టి కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మొట్టమొదటిసారి మాకు పెళ్ళైన 2 నిమిషాలు. మొట్టమొదటిసారి మాకు పెళ్ళైన తర్వాత 1 సంవత్సరం పాటు తన వంతు అనమాట పిల్లల విషయంలో. ఏమో నీలో ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు అని, అంటే జనరల్గా పురుషుల సైకాలజీ అలాగే ఉంటుంది. కాబట్టి ఇక తన టర్న్ అయిపోయిన తర్వాత నా టర్న్ అనమాట. ఇక నా చెకప్లన్నీ అయిపోయి ఇప్పుడు నీ వంతు. ఇక నా వంతు వచ్చేసరికి అప్పుడు నేను మళ్ళీ విక్టిమ్ అయ్యాను. అంటే తనలో ప్రాబ్లం ఉంది, నాలోనే ప్రాబ్లం ఉంది. సో అప్పటి నుంచి దేవుని సేవకులు చెప్పాము, అక్కకి చెప్పాము. మరి ఈ విషయాన్ని తల్లిదండ్రులతో ఎలా చెప్పుకోగలను? నాకైతే దేవుడు చక్కని తల్లిదండ్రులు ఇచ్చాడు. మా బావాలని అయితే ఇంతవరకు ఆ విషయంలో నేను మాట్లాడలేదు. వాళ్ళ చెల్లితో మాట్లాడేవారు మా బావాలు. కానీ ఏ రోజు కూడా ఇటువైపు మా కుటుంబం నుంచి కానీ, మా అత్తవారి కుటుంబం నుంచి కానీ ఎవ్వరు కూడా పిల్లల విషయంలో తొందర చేయలేదు. పల్లెటూరులో మా వదిన గారికి అడిగేవారు, మా చిన్న అత్తకి అడిగేవారు, ఇంకా ఎవరెవరికి అడిగేవారు, ఇంకా లేరా ఇంకా లేరా ఇంకా లేరు. ఆ సంఘంలో కూడా కొంతమంది యేసుప్రభుకు ఒక శిష్యుడు అడిగినట్టుగా
ఇదిగో మన సహోదరుడు పెళ్ళి ఇన్నాళ్ళు అవుతుంది కదా, మనోడి సంగతి ఏంటి అని అడిగేవారు చాలామంది. నేను అదే ప్రార్థన చేసేవాడిని, ప్రభా నా పరిస్థితి ఏంటి. ఒక్కొక్కసారి నేను ప్రార్థన చేసేవాడిని ఏమనంటే, ఈ పిల్లల బాధ తట్టుకోలేక, మా ఆవిడంటే ఎవరైనా బర్త్డే ఏదైనా అయితే చర్చికి రావడానికి కూడా ఇష్టపెట్టుకునేది కాదు. ఒక్కోసారి నేను ఏమైనా ప్రార్థన చేసేవాడిని అంటే, నపుంసకుడిగా పుట్టినా బాగున్నేమో అంటే అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. మరి ఏమో తెలీదు, అంటే నా ప్రార్థన అయితే కానే కాదు, సంఘం అంతా ప్రార్థన చేసింది, దేవుని సేవకులు ప్రార్థన చేశారు, నా తల్లిదండ్రులు ప్రార్థన చేశారు, మా బావలు ప్రార్థన చేశారు, మా అత్త కుటుంబం అంతా ప్రార్థన చేసింది. మా అత్త అయితే ఏ దైవజనుడు కలిస్తే ఆ దైవజనుడితో, అయ్యా మా వేణమ్మ కోసం ప్రార్థన చేయరా అని చెప్పేది. కాబట్టి ఇది ఎవరు ప్రార్థనా ఫలితమో నాకు తెలియదు, కానీ ఈరోజు దేవుడు మా చేతిలో చక్కని బిడ్డనిచ్చాడు. ఆయనకి వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. నేనైతే బైబిల్లో అసలు ఆ మాట కొట్టేశాను, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానమైనటువంటి మాట కొట్టేశాను నేను పూర్తిగా. ప్రభు నాకు నేర్పించింది, తర్వాత ప్రభు నాకు తను కన్సీవ్ అయింది విన్న విషయం తెలిసిన తర్వాత మళ్ళీ అదే ప్లేస్లో నన్ను క్షమించు ప్రభా అని నేను రాసుకున్నా. ఒకరోజు వంట ప్రార్థనలో నేను ప్రార్థన చేసే, ప్రభా అసలు బైబిల్ ఉన్న వాక్యం నేను కొట్టేశాను కదా, అయినా మీకు నా మీద కోపం రాలేదా, ఎందుకు ప్రభా నాకు బిడ్డనిచ్చావు అని అంటే, ప్రభు నాతో ఏమన్నారంటే, ఈ వాక్యం నాకు వర్తించదు అని నువ్వు కొట్టేశావు, కానీ ప్రతి వాక్యము కూడా ఇది నిరర్ధకం కాదని బైబిల్లో రాశాను. నేనే దేవుణ్ణి, సర్వశరీరులకు దేవుడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని బైబిల్లో నేను రాసి ఉంచాను కదా. ఈ విధంగా ఎవరి సమస్యలు వాళ్ళకు ఉంటాయి, ఆ వాక్యం నాకు చెందదని ప్రతి ఒక్కరు వారి సమస్య బట్టి బైబిల్లో ప్రతి వాక్యము కొట్టుకొని వెళ్ళిపోతే మరి బైబిల్ ఎక్కడ నెరవేరినట్టు? నువ్వు చేసింది తప్పే, కానీ దానిని బట్టి దేవుడు సమస్తము చేయగలడని నిరూపించడానికి మాత్రమే నేను నీకు బిడ్డనిచ్చాను, అంతేగా నీ ప్రార్థన కాదు. నిజమే ప్రభా, నన్ను మన్నించు నాయన అని చెప్పి దేవుడి దగ్గర క్షమాపణ అడిగాను. ప్రభు దగ్గర ఎంతో ప్రార్థన చేశాను. ప్రభు నాకు ఇది నాన్న గొప్ప సంతోషాన్ని ఇచ్చారు, ఈ సంతోషం మీ అందరితో పంచుకోవాలని. నిజానికి అసలు ఇంత ఇది నా తలకు మించినది, ఇది నా యొక్క బర్డెన్, చాలా బర్డెన్. నాకు స్వయంగా తెలిసిన వాళ్ళకి, నా ఆత్మీయులకు తెలుస్తుంది నా పరిస్థితి ఏటో. కానీ ఇది దేవుడు చేసిన మేలు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి ఎంత త్వరగా అయితే అంత త్వరగా నలుగురికి చెప్పి అందరికీతో కూడా ఈ సంతోషాన్ని పంచుకోవాలని నేనే మొండిగా ముందుకు వచ్చాను అన్నమాట. చాలామంది వద్దన్నారు, ఎందుకు ఈ ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది. నిన్న మా ప్రిన్సిపల్ గారు అయితే ఒకే ఒక మాట అన్నారు, ఏప్రిల్ నుంచి శాలరీస్ లేవు, అసలు ఇంతమందికి నువ్వు ఎలా పెట్టుకోగలుగుతున్నావు? ఆయనకి నేను చెప్పాను, సాక్ష్యం అంతా చెప్పాను, సార్ ఇదే నా పరిస్థితి, అందుకే దేవుడు నాకు చేసిన మేలును మరుగు చేయలేను, నలుగురితో చెప్పుకొని నేను ముందుకు వెళ్తున్నాను సార్ అన్నప్పుడు ఆయన చాలా సంతోషించారు. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి భోజన విషయాల్లో ఏమైనా కింద లోపాలుంటే నన్ను మన్నించండి. అందరూ కూడా క్రమ పద్ధతిలో వెళ్ళి భోజనం చేయాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. కింద రెండు వైపులా టెంట్లు వేస్తున్నాయి. ఒక టెంట్ పాస్టర్స్కి, టీచర్స్కి, స్కూల్ సిబ్బందికి, మరోవైపు టెంట్ మన సంఘానికి, సంఘ సభ్యులకు, బంధువులకు కేటాయించాం. దయచేసి చక్కగా సంఘ మర్యాద చొప్పున పాటిస్తారని అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన నాయన, నిజమే ప్రభువా, నీవు సర్వ శరీరులకు దేవుడువు నాయన, నీకు అసాధ్యమైంది ఏమీ లేదు ప్రభువా. ఇదిగో నేను ఉన్నవాడునని మీరు నాయన ఎలాగా ఆనాడు ఉన్న దేవుడు నేడు కూడా ఉన్నాడని ప్రభువా మీరు నిరూపిస్తూ ఉన్నారు.
మీకు స్తుతులు చెల్లించుకొనిచున్నాము తండ్రి. దేవా, ఇదిగో నాయన, నీవెంతైనా నమ్మదగిన దేవుడువు నాయన. ఇదిగో నాయన, భూమి ఆకాశము గతించినను నా మాటలు గతించవన్నావు ప్రభువా. నీ మాటలకై నీకు వందనములు, నీ వాగ్దానాలకై నీకు వందనాలు. ఇదిగో నీకు అసాధ్యమైంది ఏమీ లేదని మేము గుర్తెరిగి మా జీవితాల్లో ప్రభువా మీ గొప్ప కార్యములు మేము చూడడానికి సహాయం చేయండి. నీ దయగల స్తమ్మకు తోడుగుంచి మమ్మల్ని నడిపించి వచ్చిన సంఘ బిడ్డలందరిని బట్టి నేను స్తుతిస్తాను. నీ కృపా నీ కనికరము దయచేయండి. యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క దయ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనందరికీ తోడుగా ఉండి, ముఖ్యంగా ఈ దినము నామకరణం చేయబడినటువంటి హన్నా విక్టోరియాకు, వారి తల్లిదండ్రులకు, బంధువుల కుటుంబానికి, కూడి వచ్చిన మనందరికీ దేవుని యొక్క దయ, ఆయన కృప మెండుగా దొరుకునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లరా, వాతావరణం కొంచెం చల్లగా ఉంది. త్వరగా భోజనాలు చేసి ప్రార్థన చేయించుకున్న వాళ్ళు